ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. భగవంతుణ్ణి కాలస్వరూపుడుగా లేదా కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం భారతీయులకి అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. అలా ఆరాధించేటటువంటి దానిలో ఎప్పుడు భగవద్ అనుగ్రహం జీవుల మీద అత్యధికంగా ఉంటుందో ఆయా సమయాలని పర్వదినాలు, పండుగలు అనేటటువంటి పేరుతో మనం నిర్వర్తించుకునేటట్టు, మనం ప్రకృతి కూడా భగవత్ స్వరూపమే గనక ప్రకృతితో మనం అనుసంధానమై మన ఆరోగ్యాన్ని అంటే శారీరక, మానసిక, కౌటుంబిక, సామాజిక, పర్యావరణ ఆరోగ్యాలని మెరుగుపరిచేటటువంటి కార్యక్రమాలు నిర్వర్తించేట్టుగా నిర్దేశించటం మన ఋషులు మనకిచ్చినటువంటి పద్ధతి. అటువంటి వాటిల్లో వసంత ఋతువు ప్రారంభించంగానే మొట్టమొదట ఉగాది లేక సంవత్సరాది అనేటటువంటి పేరుతో ఒక పండుగని మనం నిర్వర్తించుకుంటాం. దీన్ని ఉగాది అంటే అది యుగాది యొక్క రూపాంతరం చెందిన పదం అని అంటారు. అంటే యుగం ప్రారంభమైతే ఆ యుగాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో దానికంటే కృతయుగం మొదలైన ప్రారంభమైనటువంటి మొదటి రోజు అని. అది ఒక రకంగా సరిపోయినా నిజానికి ఉగాది అంటే ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం, నక్షత్ర గమనాన్ని మనం లెక్క పెట్టడం మొదలుపెట్టినటువంటి రోజు అనేటటువంటి అర్థంలో ఇది సరైనది అని అంటారు. ఎందుకు అంటే మనం ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి శకాలు కానీ, యుగాలు కానీ, కాలమానాలు కానీ అనేక రాజకీయ, సాంఘిక మార్పుల వల్ల మార్పు చెందుతూ ఉంటాయి. ఒకప్పుడు ఉన్నటువంటి శకం ఇప్పుడు మరొకటిగా మారిపోతోంది. కానీ నక్షత్రాల స్థితిగతులు మాత్రం సృష్ట్యాది నుండి ఎప్పుడూ కూడా ఏ రెండు క్షణాలు ఒకటిగా ఉండవు గనక వాటిని గమనించుకుంటూ ఉంటే కాలాన్ని చాలా చక్కగా లెక్క కట్టడానికి వీలవుతుంది గనక నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించిన రోజు అనేటటువంటి అర్థంలో ఉగాది అన్నారు. అంతేకాదు దీన్ని సంవత్సరాది అని కూడా అంటాం. సంవత్సరాది అంటే సంవత్సరానికి మొదలు. అంటే ఒక సంవత్సరంగా మనం ఒక కాలాన్ని లెక్క పెట్టడం మొదలు పెడితే ఆ మొదలు పెట్టినటువంటి రోజుని సంవత్సరాది అంటాం. ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససత్య ప్రథమేహని అని బ్రహ్మగారు సృష్టి అంతా చేయడం ప్రారంభించిన తర్వాత చైత్రమాసంలో ప్రథమేహని మొట్టమొదటి రోజు ఉదయము, అంతేకాకుండా శుక్లపక్షంలో మొదటి తిథి నాడు, మొదటి నక్షత్రం నాడు, సూర్యోదయే సతి, సూర్యోదయం మొదలుతో ఇవాటి నుంచి ఈ సృష్టి లెక్కించటం ప్రారంభించండి, వర్తించటం మొదలు అవుతుంది. అప్పటిదాకా చేసి పెట్టాడు కానీ మొదలు పెట్టింది అప్పుడు. అంటే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించినటువంటి రోజు నుండి మనం లెక్క పెట్టుకుంటున్నాం గనక దీనిని ఉగాది లేక సంవత్సరాది అని. దీని లెక్కలు కట్టడానికి రకరకాల ప్రమాణాలు మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వాళ్ళందరూ చెప్పినటువంటి ప్రమాణాలన్నింటినీ ఏకీకృతం చేసి మనం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు, సూర్యోదయానికి ఆ పాడ్యమి తిథి ఉన్ననాడు సంవత్సరాదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. లెక్క ఇలా పెట్టాం, బాగానే ఉంది. ఇది చాంద్రమానాన్ని అనుసరించి ఎందుకు చేసుకుంటున్నాం? మనం తేదీలేమో సౌరమానాన్ని అనుసరించి చేసుకుంటున్నాం కదా. ఒకరోజు గడిచింది అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా ఉండే 24 గంటల్ని లెక్క కట్టుకుంటున్నాం. సంవత్సరానికి 365 1/3 రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. మరి ఇదేమిటి ఇలా ఉంది అంటే ఇది చాంద్రమానం. చాంద్రమానం అంటే చంద్రుణ్ణి అనుసరించి మనం కాలాన్ని లెక్కగట్టే రోజు. చంద్రుణ్ణి అనుసరించి ఎందుకు లెక్క కట్టాలి? అందరూ ప్రపంచం సూర్యుడిని అనుసరించి లెక్క కడుతోంది కదా. మనం సౌరమానము పాటిస్తాం, చాంద్రమానము పాటిస్తాం. సౌరమానం పాటిస్తామనడానికి లెక్క మనం సంక్రాంతి పండగని సూర్యుడు ఉత్తరాయణానికి బయలుదేరినప్పుడు మకర రాశిలో ప్రవేశించింది, మకర సంక్రమణం అన్న పేరుతో చేస్తున్నాం. అలాగే దక్షిణాయనం చేస్తాం, ఆ తరువాత విషువులు చేస్తాం. ఇలాంటివన్నీ చేసుకుంటూనే ఉన్నాం. అంటే దీనికి దానికి మధ్య సమన్వయం చేస్తున్నాం. ఎందుకు అంటే చంద్రుడిని అనుసరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి పునరుత్పత్తి వ్యవస్థ అంతా సాగుతూ ఉంటుంది. చెట్లు కానీ, జంతువులు కానీ ఇవన్నీ కూడా వాటిలో ఉండే పునరుత్పత్తి వ్యవస్థ అంతా ఓషధులకి వాటికి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక లక్షణాలు, ఔషధీ గుణాలు రావడం కానీ ఇవన్నీ చంద్రుడిని అనుసరించి వస్తూ ఉంటాయి. మరి దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పైగా ఇవాళ
ఏ రోజు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి రోజు చెప్పగలం కానీ ఇది ఏ ఋతువు ఏ కాలం అని చెప్పాలంటే రాత్రి ఆకాశం చూస్తే చాలు. చంద్రుడు ఉన్నటువంటి స్థితి, నక్షత్రాలు వీటిని గమనిస్తే ఎప్పుడూ ఎన్నో రోజు జరిగిందో అంటే ఎవరినన్నా ఏ ఎడారిలో ఉన్నా పడేసి కొన్ని రోజుల పాటు రాత్రింబగళ్ళు తెలియని స్థితిలో ఉండి ఇవాళ ఏమిటి అంటే రాత్రి ఆకాశం చూస్తే చెప్పచ్చు. కనుక దాన్ని అనుసరించి కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. అటువంటి చాంద్రమానాన్ని అనుసరించి ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలైంది ప్రస్తుతం ఉన్నటువంటి సృష్టి ప్రారంభమై. ఒక రకంగా చెప్పాలి అంటే మనం ప్రస్తుతం జరుపుకునేటటువంటి ఈ ఉగాది ఏదైతే ఉందో ఇది ఈ సృష్టికి పుట్టిన రోజు. మనమంతా సృష్టిలో భాగమే గనక మనందరికీ కూడా పుట్టినరోజు. మనతో పాటుగా సమస్తానికి, వాతావరణానికి, జంతువులకి, చెట్లకి, పుట్టలకి, భూమికి అన్నిటికీ పుట్టినరోజుగా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. దీన్ని జరపడానికి ఎన్ని రోజులు ఎలా జరిగింది అనడానికి, సృష్టికి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే అది ఎప్పుడు పుట్టింది అనడానికి మన వాళ్ళు చాలా లెక్కలు చెప్పారు. ఎన్నో కోట్ల సంవత్సరాలు, 1,97,00,000 ఇంకా పైగానే చెప్తారు. అవన్నీ లెక్కలు చెబుతూ బ్రహ్మ ఆయువులో ఉండేటటువంటి మన్వంతరాలలో ఉండే మహాయుగాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక మహాయుగంలో ఉండే 4 కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఆ కలియుగంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటిది చెప్పుకుంటూ ఉంటే ఏం చెప్పుకుంటామంటే వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్తూ కలియుగం ఎప్పటిది 28వ మహాయుగంలో ఉన్న కలియుగంలో అని చెప్పుకుంటూ మనం లెక్కలు చెప్పుకుంటూ వస్తాం. దాని ప్రకారంగా ఇప్పటికీ ఆ లెక్కల ప్రకారం సృష్టి ప్రారంభమయ్యి 1,58,58,58,58,185,124 సంవత్సరాలైంది సృష్టి ప్రారంభమై. ప్రస్తుతం మనకున్నటువంటి 28వ మహాయుగంలో కలియుగం ప్రారంభమయ్యి 5,124 సంవత్సరాలు పూర్తయింది. ఆ పైన విక్రమార్క శకం లెక్క పెట్టుకుంటూ ఉంటే దాని ప్రకారం 2,080 సంవత్సరాలు అయింది. శాలివాహన శకాన్ని అనుసరించి 1945 సంవత్సరాలు అయింది. క్రీస్తు శకాన్ని అనుసరించి 2023 సంవత్సరాలు దాటి నడుస్తూ ఉన్నది. ఇట్లా రకరకాల కాలమానాలు ఉన్నప్పుడు శాస్త్రీయంగా సౌరమానాన్ని, చాంద్రమానాన్ని సమన్వయం చేసుకుంటూ మనకి కాలగణనాన్ని మన పెద్దలు అందించటం జరిగింది. ఆ రకంగా ఉన్నది ఎప్పుడూ కూడా కాలాన్ని లెక్క కట్టేటప్పుడు అన్నీ 60 సంఖ్యలో లెక్క కడుతూ ఉంటాం. నిమిషానికి 60 సెకండ్లు, 60 నిమిషాలైతే 1 గంట, అట్లాగే 60 ఏళ్ళు ఒక ఆవృత్తిగా చెప్పి ఈ 60 ఏళ్లలో ప్రతిదానికి ఒక పేరు ఇచ్చారు. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి ఉగాది పేరు ఏమిటి అంటే శోభకృత్. అయిపోతూ ఉన్నటువంటిది శుభకృత్. అంటే నిన్నటితో శుభకృత్ అయిపోయింది, ఇవాల్టి నుంచి శోభకృత్ మొదలైంది. అంటే శుభాలు కలిగించింది శుభకృత్. శోభకృత్ ఏమో ఆ శుభాల వల్ల మనకొక అందాన్ని, శోభని, కాంతిని, వెలుగుని, తేజస్సుని ఇస్తుంది. ఆ శోభకృత్ సంవత్సరాన్ని కూడా ఏమని ప్రార్థించుకోవాలి మనం? సహౌ జనం శోభకృతం రుణాం ఇష్టదమాశ్రయే శిబికావాహనారూఢం చామరద్వయపాణికం అని ఆ శోభకృత్ సంవత్సర అధిదేవతని మనం ప్రార్థన చేసుకుంటూ శోభకృత్ సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఈ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనకి ఆ శోభకృత్ యొక్క శోభంతా పరిపూర్ణంగా కలగాలి అంటే ఏం చెయ్యాలి? ప్రకృతితో మనని మనం అనుసంధానం చేసుకోవాలని చెప్పాం కదా. అలా అనుసంధానం చేసుకోవడానికి కొన్ని పద్ధతుల్ని ఈనాడు పాటించటం ప్రధానం. సూర్యోదయానికన్నా ముందుగానే లేచి అభ్యంగన స్నానం అంటే తలకి నువ్వుల నూనె రాచుకుని ఒంటికిను స్నానం చేసి, ఇది మొదటిది. రెండవది నూతన వస్త్రాలు ధరించి, మూడవది సూర్యుడికి అంటే ప్రత్యక్ష దైవం ఆయన్ని బట్టే కదా కాలాన్ని మనం లెక్క కడుతున్నాం. సూర్యుడికి మన ఇష్టదైవానికి నమస్కారం చేసి, ఉగాదికి ప్రత్యేకంగా ఒక పచ్చడి తయారు చేస్తారు.
దాన్ని దైవానికి నివేదన చేసి దాన్ని మనం స్వీకరించి ఇంటిపైన ఒక దైవ ధ్వజాన్ని, ఒక జెండాను ఎగరవేసి ఆ పైన పంచాంగ శ్రవణం చెయ్యాలి. అందరూ పంచాంగం చదవలేరు గనక ఎవరైనా చదివి చెప్తూ ఉంటే వినాలి. ఈ 6 పనులు తప్పనిసరిగా చేయాలి. ఎలాగో కొత్త బట్టలు కట్టుకుంటాం గనక పిండి వంటలు చేసుకుంటాం, వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. దీంట్లో ప్రత్యేకము తలంట్లు, కొత్త బట్టలు, పిండి వంటలు, దేవుడు పూజ ఇవన్నీ అన్ని పండగలకి చేసిన ఈ పండగకి ప్రత్యేకం ఏమిటంటే ఉగాది పచ్చడి, ఆ పైన పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. అంటే ఈ ఋతువులు వసంత ఋతువు, శరద్ ఋతువు అన్నవి యమదంష్ట్రలుగా చెప్పారు. అంటే యముడు సిద్ధంగా ఉంటాట కరకరకరా నవిలేయడానికి. అంటే ఆరోగ్యాలు చెడిపోతూ ఉంటాయి ఋతువుల్లో వచ్చిన మార్పు వల్ల. ఆ మార్పుకి అనువుగా మనం మలచుకోవడానికి కొన్ని పనులు చేయమన్నారు. అందులో ఆయుర్వేదం ఏం చెప్పిందంటే నింబ పల్లవ భక్షణం అంది. అంటే వేప చిగుళ్ళు తినమని. మనం వేప చిగుళ్ళు తినం, పైగా 15 రోజులు తినమన్నారు. ఎర్ర రంగులో ఉండే వేప చిగుళ్ళు ఉగాది మొదలుపెట్టి 15 రోజులు కనుక తిన్నట్టయితే సంవత్సరం పాటు జలుబు, దగ్గు, జ్వరం మొదలైనవి రావట. మనం అవన్నీ చెయ్యలేము, ఇష్టపడరు. అందుకని వేప పూతని తీసుకొస్తారు. ఆ వేప పూతలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పటిదాకా కొత్త సంవత్సరం గనక ఏవి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండి కొత్త బెల్లం తీపికి, కొత్త చింతపండు పులుపుకి, ఈ వేప పువ్వు చేదుకి, మామిడి పిందలు, ఆ మామిడి పిందలు పైన ఉన్నటువంటి చెక్కుతో తీసుకోవాలి. అంటే జీడి లోపలుండి పైన చెక్కు ఉంటుంది. అది వగరుకి, ఆ పైన చేదుకి, ఆ పైన కారానికి మిరియాలు, వీటన్నిటికీ రుచి కలగడానికి సైంధవ లవణం, ఇవన్నీ కలిపి మన శరీరానికి సరిపోయినటువంటి ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాన్ని తయారు చేస్తాం. ఈ 6ంటికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయండి. అదొక ప్రత్యేక విషయం ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. కనుక ఇవన్నీ కలిపి అనుపానంగా ఉండడానికి కొంచెం ఆవు నెయ్యి వేసి దీన్ని దైవానికి నివేదన చేసి ఈ ఉగాది పచ్చడి తీసుకుంటాం. ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆ పైన పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని పంచాంగములు అంటారు. అంటే ఒక క్షణం ఉంది అంటే, ఒక నిమిషం గడిచిందంటే ప్రతి సమయానికి 5 ఉంటాయి. ఇవాళ ఏం తిథి, ఏం వారం, ఏం నక్షత్రం, ఏమి యోగం, ఏమి కరణం, ఇవన్నీ తెలుసుకుంటే మనం పనులు చేయడం చాలా తేలిక. ఎందుకు చెయ్యాలండి అంటే మనం తూర్పు వైపుకు వెళ్ళాలి అంటే సాయంకాలం గనక తూర్పు వైపుకు వెళ్ళినట్టయితే ఎండ మొహానికి కొట్టకుండా వీపుకు తగులుతుంది. అదే పశ్చిమానికి వెళ్ళాలనుకోండి, సూర్యోదయ సమయంలో గనక బయలుదేరినట్టయితే కళ్ళల్లో ఎండ పడకుండా వీపుకి ఎండ తగులుతుంది. సుఖంగా ప్రయాణం చేస్తాం. అంత తేలిక అన్నమాట. ఈ కాలానికి ఉన్న లక్షణాలు ఎందుకు తెలుసుకోవాలంటే ఏ సమయంలో చేస్తే మనకి పని అనుకూలంగా జరుగుతుంది అని. దీంతో పాటుగా పంచాంగ శ్రవణం మనం చేసేటప్పుడు పంచాంగం చెప్పేటటువంటి పెద్దలు ఈ సంవత్సర ఫలితాలు చెప్తారు. ఈ సంవత్సరంలో వానలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా ఉంటాయి, ధరవరలు ఎలా ఉంటాయి, ఏ పంటలు బాగా పండుతాయి. అంటే దీని ప్రకారం ఏం చేస్తామంటే ఈ సంవత్సరానికి కావాల్సినటువంటి రొటీన్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ ప్లానింగ్ అంటామే మనం అది చేసుకుంటాం. ఎర్రని ధాన్యం బాగుంటుంది అంటే కందులేస్తారు, నల్ల ధాన్యం బాగుంటుంది అంటే మినుములేస్తారు. ఈ ఏడాది ఎర్రధాన్యం పండదు అన్నారనుకోండి, కంది పంట వేరెవరును. ఏది అనుకూలంగా ఉంటుందో వ్యవసాయదారులు కానీ, పనులు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ, అలాగే పుష్కరాలు, అధిక మాసాలు ఇట్లాంటివన్నీ చెప్పడం ఉంటుంది. అంటే ఒక్క సంవత్సరానికి సరిపడినటువంటి కుటుంబ సామాజిక ప్రణాళిక వేసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణం సహకరిస్తుంది. కనుక ఈ విధంగా పంచాంగాన్ని వినడం ఇవాళ తప్పనిసరిగా చేయవలసినటువంటి కార్యక్రమంగా చెప్తారు. ఈ విధంగా చేసుకుంటూ మనం ఈ శోభకృత్నామ సంవత్సరం మనందరికీ శుభాలు కలిగించాలి అని శుభాకాంక్షలు చెబుతూ, శాంతి సుఖములు వెల్లువై సాగుచుండ, భోగ భాగ్యాలు కొల్లలై పొంగుచుండ, సంతసమ్మది జీవన సరణిగా శోభకృద్వత్సరమిచ్చు శుభములన్నీ అని అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి.